ఓం సద్గురవే నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. కఠోపనిషత్తులో పూర్వరంగంలో ఈరోజు మనకి శ్రవణ మనన నిధిధ్యాసల గురించి చెప్తున్నారు. నిన్న భక్తి కావాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం. భక్తిలో మార్గంలో పడిన తర్వాత ఏం చేయాలి? భక్తి అంటేనే శ్రవణం చేయటం. ఏదైనా భగవంతుడి గురించి వినే విషయాలు వింటేనే అది భగవంతుని మార్గంలో పడితేనే అది భక్తి. అలా భక్తి అంటే వినటం భక్తి అయితే దాన్ని విన్నదాన్ని మరీ మననం చేయటం అనేది మననం అంటారు. మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. ఆ గుర్తు తెచ్చుకుంటే మనలో అది నిక్షిప్తమై ఉంటుంది. అది నిధి అంటారు. ఆ నిధి మీద ఎప్పుడు ధ్యాస మనస్సుంటే అది ధ్యాస అంటారు. అట్లా మరి ఆ రకంగా మరి ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ దాని అర్థాన్ని తెలుసుకుంటూ దాని మీద మనసు ఉండి దాని మీదే ధ్యాస ఉంటే ఇంకా లేనిది ఏమీ లేదు. అప్పుడు పరమానంద భరితుడే అవుతాడు. మనం సహజంగా బాహ్యమైనటువంటి విషయాలకే బాగా ఆనందం కలిగితే అబ్బా పరమానందంగా ఉంది అంటాం. కానీ ఆ పరమానందం అంటే ఏమిటో అర్థం తెలియదు. కానీ మనం వాచాగా పెద్దల నుంచి వచ్చినటువంటి నానుడిగా పరమానందంగా ఉంది అంటాం. అట్లా మరి దానికి పూర్వరంగంగా శ్రవణ మనన నిధిధ్యాసల్ని పేర్కొన్నాయి ఉపనిషత్తులు చెప్తున్నాయి అన్నమాట. మరి శ్రద్ధతో గురుసేవతో ఆకర్షించాలి. ఆ గురువుని ఎంతో శ్రద్ధతో సేవలతో ఆకర్షించాలి. శ్రద్ధ అంటే ఏంటి? బహిర ప్రవృత్తి మాత్రమే కాదు. అంటే బయటికి ఏదో నటన చేస్తూ ఆ శ్రద్ధగా ఉన్నట్టు చేయటం కాదు. మనస్సులో మరి ఎప్పుడు చేద్దామా గురువుకి సేవ అనేటువంటి ఉత్కంఠతో కూడుకున్నటువంటి ఆ మనస్సులో చెయ్యాలి అనేటువంటి సంపూర్ణమైన బుద్ధితో చెయ్యటమే అది నిజమైన శ్రద్ధ. అట్లా శ్రద్ధ దేంట్లో ఉండాలి? ఆయన చెప్పేదాని అందు వినటంలో శ్రద్ధ ఉండాలి. మరి ఆయన సేవ చేయటంలోనూ శ్రద్ధ ఉండాలి. మరి ఆయన యొక్క చెప్పిన దాంట్లో అది చేయాల్సిన ఆచరణలోనూ శ్రద్ధ ఉండాలి. ఇటువంటిలో శ్రద్ధ ఉంటే ఇంకా లేనిది ఏమీ లేదు, పరమానంద స్థితి. అట్లా వినాలి. ఊరికే వినడం కాదు, వినటం ఒకటే కాదు, విన్న తర్వాత దాన్ని రెండో దశగా మననం చేయాలి. ఈ విషయాన్ని మనస్సులో నిలిచిపోయేదాకా దాన్ని మననం చేయాలి. అది అసలైన శ్రద్ధ. మరి ఆ తర్వాత ప్రత్యక్షంగా సమానాకారంగా గోచరించే వరకు సాగాలి. అంటే ఇప్పుడు విన్నాము, మనసులో పెట్టుకున్నాము, ఇప్పుడు ఏం చేయాలి? ఆచరణ మొదలెట్టాలి. సమానాకారంగా అంటే అంతటా సమానం అంటే ఎలా తెలుస్తుంది? ఎప్పటికీ మరి కుక్కని మనిషిని సమానంగా మనం ఎలా చూడగలుగుతాం? మరి అట్లాగే మనుషుల్లో కూడా చెడ్డవాడిని మంచివాడిని మనం ఎలా సమానంగా చూడగలుగుతాం? మనకు అవన్నీ ఏమీ సాధ్యం కావు. కనుక ఎట్లా చూడాలి అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేయగలిగిన పరమాత్మను చూసినప్పుడే సమానంగా దేన్నైనా చూడగలుగుతాడు. అట్లా ఆ విధంగా సమానంగా చూడటం అనేదే ధ్యానం. అలా సాగుతూ ఉంటుంది. అప్పుడు తనకు తానే వచ్చి కూర్చుంటాడు. యమేవ ఏవ ఏష వృణుతే తేన లభ్య, యమేవ ఏష వృణుతే తేన లభ్య కదా. ఉపనిషత్తుల్లో ప్రతీక ధోరణి ఇది. అంటే మనకి స్థిరంగా ఉందో దాని మీద మరి శ్రవణం మననం నిధి ధ్యాస
ఎప్పుడైతే ఆ నిధి మీద ధ్యాస ఉందో అదే పరమానంద స్థితికి తీసుకెళ్తుంది. దేని మీద? ఇన్ని చెప్పుకుని బాహ్యమైన వాటి మీద కాదు, పరమాత్మని మీద, భగవంతుని విషయాలు విన్నప్పుడు, గురువు ద్వారా భగవంతుని విషయాలు విన్నప్పుడు ఈ ఈ ఆచరణ గురుస్వామి చెప్తారు. ఆ విధంగా మనం గనక మనస్సుని అలా నిలుపుకున్నట్లయితే, ఆ మార్గం గుండా వెళ్ళినట్లయితే, శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా మనం వెళ్ళినట్లయితే ఆ పరమాత్మ సన్నిధికి తప్పకుండా వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు ఎవరు మిగలరు, దాంట్లో కలిసిపోతారంటే పరమాత్ముడే అయిపోతాడు. అదే మోక్షం. తిరిగి జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు. అదే ముక్తి అంటారు, మోక్షం అంటారు. అటువంటి మోక్షాన్ని పొందాలంటే చక్కని మార్గాన్ని మనకిక్కడ మార్గదర్శనం చేశారు. ఈ మార్గం ద్వారా మనం అవలీలగా మనం వెళ్ళొచ్చు భగవంతుడి దగ్గరికి. సర్వే జనా సుఖినో భవంతు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం